కొత్తపల్లి నియోజకవర్గ పరిధిలోని పాత వెల్లండి గ్రామంలో చంద్రన్న విద్యుత్ వెలుగుల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ప్రారంభించారు. మొత్తం 26 ప్రాంతాల్లో 3 ఫేజ్ కరెంటు పనులు జరిగాయని, వాటిలో 20 ప్రాంతాల్లో పనులు పూర్తిస్థాయిలో పూర్తయ్యాయని ఎమ్మెల్యే అన్నారు. మిగిలిన 6 ప్రాంతాల్లో పనులు పూర్తయి ఛార్జింగ్ దశలో ఉన్నాయన్నారు. వాటిని కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చంద్రన్న విద్యుత్ వెలుగులు కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా 3 ఫేజ్ కరెంటు పనులు, నాణ్యమైన కరెంటు, 3 ఫేజ్ కరెంటు ప్రజలకి అందించేదానికి కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తయినాయి. ఛార్జింగ్ పనులు అయిన తర్వాతే ప్రారంభోత్సవం చేయాలని, ఛార్జింగ్ అయిన తర్వాత పనులు ప్రారంభిస్తున్నాం. ఈరోజు పాత వెల్లంటి గ్రామంలో ఈ యొక్క 3 ఫేజ్ కరెంటు పనులు ఛార్జింగ్ పూర్తయిని ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టడం జరిగింది. 50 లక్షల రూపాయలు వ్యయం ఒక్క పాత వెల్లంటి గ్రామానికే ఈ 3 ఫేజ్ కరెంటు పనుల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యంగా గ్రామాల్లో అన్ని రకాల వస్తువులు, సామాన్య, పేద, నిరుపేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో కూడా అన్ని రకాల వస్తువులు కల్పించేదానికి స్థానిక ఎమ్మెల్యేగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఇంకా కూడా ఈ గ్రామంలో ఏదైనా ప్రజలు గుర్తించి, స్థానిక ప్రజలు గుర్తించి, స్థానిక నాయకులు గుర్తించి చెప్పిన సమస్యల్ని వీలైనంత త్వరలోనే పూర్తి చేస్తామని మాట ఇస్తూ, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల చిరకాల కళ పొట్టేపాలెం ములుమూడి కల్జుల మీద ఆ యొక్క బ్రిడ్జిలు, పొట్టేపాలెం కల్జు మీద బ్రిడ్జి శాంక్షన్ అయింది. ఈరోజు టెండర్లు పిలవబోతూ ఉన్నారు. ఆ టెండర్ ప్రక్రియ అంతా కూడా ఒక 4 రోజుల్లో పూర్తయిన తర్వాత దాన్ని ప్రారంభోత్సవం చేసుకుని వీలైనంత త్వరగా అందిస్తానని, అదేవిధంగా ములుమూడి కల్జు మీద బ్రిడ్జి కోసం కూడా అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నానని చెప్పని మాట ఇస్తున్నాను.